మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ దీపిక. ఇటు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా నిజామాబాద్ జిల్లాకు రావడంతో అధికార యంత్రాంగంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ నుండి నేరుగా బిచ్పల్లి మండలంలోని బద్దీపూర్ శివార్లోని కేశాపూర్ గ్రామం వద్ద నిర్వహించే బహిరంగ సభకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రానున్నారు. అక్కడ జిల్లా ప్రజలు ఉద్దేశించి కూడా సీఎం మాట్లాడున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరిస్తుందని చెప్పవచ్చు. అంతకు ముందు కూడా సీఎం పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి బద్దీపూర్ ప్రాంతంలో 687 కోట్ల రూపాయలతో వాళ్ళు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పురోగతిపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించినారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఇటు పోలీసులు కావచ్చు, ఉన్నతాధికారులు పూర్తిగా భారీ భద్రత ఏర్పాటు చేసి ఇప్పటికే సభస్థలిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే జిల్లా కూడా ముఖ్యమంత్రి వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్య ఛాలెంజ్ చేసుకున్నాయి. మొత్తం నిజామాబాద్ సంబంధించి ఒక కార్పొరేషన్, అలాగే 3 మున్సిపాలిటీలు, దాంతో పాటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీలు. దీనికి సంబంధించి కూడా ప్రజలు భారీ ఎత్తున సభకు వచ్చి సభను సక్సెస్ చేసేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం అవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే భారీ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. భారీ ఏపీఎస్ చాలా తోరణాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తున్నట్లయితే నిజామాబాద్ జిల్లాకు సీఎం రావడంతో కూడా ఒక్కసారిగా మున్సిపల్ పోరుకు రసోత్తరంగా మారిందని చెప్పవచ్చు. దీంతో రైట్ నవీన్, థ్యాంక్ యూ. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. గత విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్కు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామన్న న్యాయస్థానం స్పీకర్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సమాచారాన్ని ఇవాల్టి విచారణలో తెలపాలని ఆదేశించింది. ఇదే కేసులో స్పీకర్పై బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలెటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరపనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం ఎత్తున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరొకసారి విచారణ చేపట్టింది. గతంలోనే విచారణ సందర్భంగా స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు, గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా సమయం కావాలని ఎందుకు కోరుతున్నారంటూ కూడా గతంలో స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు కొంత అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు మరొకసారి పిటిషన్ పై
తుది నిర్ణయం తీసుకోవాలి. గత విచారణలోనే 2 వారాల్లో తుది నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నారు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు అంటూ కూడా తెలియడం. మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇంకా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం సేర్ కావచ్చు. ఈ ఇద్దరి విచారణ ఫిబ్రవరి 18కి, అదేవిధంగా ఫిబ్రవరి 19కి వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ తీర్పై మరి కోర్టు ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేసింది, ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి ఎదుర్కొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈరోజు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తో పాటు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన 2 పిటిషన్లు కలిపి జాయిన్ చేసి ఈరోజు దేశ సర్వోన్నత సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. జస్టిస్ సంజయ్ కరోల్ తో పాటు జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ఈరోజు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్ పై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నంకు బయలుదేరనున్నారు. తాడేపల్లి నుంచి వార్ది, కృష్ణలంక, బస్టాండ్, ఫ్లైఓవర్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి మీదుగా జగన్ ఇబ్రహీంపట్నం వెళ్లేలా రూట్ మ్యాప్ రూపొందించారు. అయితే జగన్ పర్యటన రూట్ మ్యాప్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో తాడేపల్లి నుంచి కాజా టోల్ ప్లాజా మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. రూట్ మ్యాప్ మార్చడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రారంభం కాబోతోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన దాడి చేశారు. ఆయన నివాసాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్ళనున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించున్నారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా కూడా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించి ముందుగా ఒక రూట్ మ్యాప్ ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఖరారు చేయడం జరిగింది. మొదట్లో వారధి, అదేవిధంగా విజయవాడ బస్ స్టాండ్, కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి గొల్లపూడి, అదేవిధంగా తుమ్మలపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక రూట్ మ్యాప్ ను ఖరారు చేసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి రూట్ మ్యాప్ ను మార్చుకోవాలంటూ కూడా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించడం జరిగింది. నిన్న సిపి విజయవాడ సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రూట్ మ్యాప్ చేంజ్ కి సంబంధించి కూడా నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసుల సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను చేంజ్ చేయడం జరిగింది. తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి ఉదయం 10:30కు బయలుదేరతారు. అక్కడ నుంచి కాజా టోల్ గేట్ మీదుగా వెస్ట్ బైపాస్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తాడేపల్లి నుంచి కాజా టోల్ గేట్ మీదుగా వెస్ట్ బైపాస్, అదేవిధంగా తుమ్మలపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు చేరుకుంటారు. మొన్న గుంటూరు పర్యటనలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు జగన్ పర్యటనలో పాల్గొనడం జరిగింది. వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్ ను చూసేందుకు తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు విజయవాడ వస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ఆర్ సిపి అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు స్వాగతం పలికేందుకు, పర్యటనలో పాల్గొనేందుకు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలో కొంత ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని
పోలీసులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రూట్ మ్యాప్ ను చేంజ్ చేసుకోవాలంటూ వైసీపీ అధినేతకు అదేవిధంగా పార్టీ నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా రూట్ మ్యాప్ అయితే చేంజ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి జగన్ ఈ యాత్ర ఏదైతే ఉందో దీంట్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత ఆయన ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్తారు. జోగి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగినటువంటి నేపథ్యంలో గుంటూరు కూడా వెళ్లారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు, వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జంగిల్ రాజు నడుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో వారందరిపైన దాడులు చేసే సంస్కృతిని కూడా టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. రానున్నటువంటి రోజుల్లో ఈ సంస్కృతి మంచిది కాదు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపైన దాడులు చేయడం ప్రభుత్వం మానుకోవాలి, పోలీసులు మానుకోవాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సూచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా అయితే ఈ రోజు జోగి రమేష్ నివాసానికి మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఒకవైపు ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలీసు ఆంక్షల నేపథ్యంలో రూట్ మ్యాప్ ను చేంజ్ చేసుకోవడంతో పాటు పోలీసులు సూచించినటువంటి రూట్ మ్యాప్ నుంచే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్రహీంపట్నం పర్యటనకు వెళ్తూ ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. జన సమీకరణ చేయటం కానీ ర్యాలీలు చేయటం కానీ నిషేధం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దంటూ ముందుగానే పోలీసులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. కల్తీ లడ్డు వివాదంలో ఉన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు పడింది. దీంతో టీటీడీ నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్రను నియమించింది ప్రభుత్వం. తిరుమలకు చేరుకున్న ముద్దాడ రవిచంద్రకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 10:08 శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. కల్తీ లడ్డు వివాదంలో ఉన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు పడింది. దీంతో టీటీడీ నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్రను నియమించింది ప్రభుత్వం. తిరుమలకు చేరుకున్న ముద్దాడ రవిచంద్రకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 10:08 శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. హైదరాబాద్లోని ఐఏఎస్ సదన్ కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం వద్ద తీవ్ర ఉద్రిక్తత రభస చోటు చేసుకుంది. అధికారుల మధ్య వివాదం నెలకొనడంతో నాయకులు ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు కాన్స్టిట్యుయెన్సీ అవార్డులలో 5 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో
యాకుత్పురలో మొదలైన మొదటి పార్టీ ఆఫీస్. ఈ రోజు మనకు పండుగ రోజు. యాకుత్పురలో ఉన్న అన్ని డివిజన్లో ఎక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేయలేదు. ఎలక్షన్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎలక్షన్ అయిపోతారో మూసిపెడతారు. ఎలక్షన్స్ ఎప్పుడున్నా తెలియకుండా ఈ ఆఫీస్ ఓపెన్ చేయాలని ఆలోచించిన వారికి దానికి సహాయం చేసి మీరందరూ ఇక్కడ వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ పార్టీ జెండా హైదరాబాద్ సిటీలో మోపడం ఎంత కష్టమో నాకు తెలుసు. అటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి భయపడే వాళ్ళు ఎంతమందో నాకు తెలుసు. నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి టీంలో 6 సంవత్సరాలు పనిచేశాను. ఉన్న ఓటర్లు, కార్యకర్తలు, మెంబర్లు ఏ కాన్స్టిట్యూషన్ లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పే ధైర్యం ఉంది, ఎంతమందికి లేదన్నది నాకు తెలుసు. మీరందరూ హైదరాబాద్ లాంటి ప్రదేశంలో కాంగ్రెస్ కార్యకర్తలను చెప్పుకొని కండువాలు వేసుకుని తిరుగుతున్నారంటే మీ దగ్గర ఉన్న ధైర్యం, ఆ ధైర్యానికి నేను నమస్కరిస్తున్నాను. ఆఫీస్ ఓపెన్ అయింది ప్రజల సమస్యల కోసము. ప్రజల ముందు కార్యకర్తల సమస్యలు అన్నీ మనం వింటాం. మనము కాంగ్రెస్ పార్టీని. తిరుపతి జిల్లా నాయుడుపేటలో బస్సు ప్రమాదం జరిగింది. విన్నమల క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 28 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి నుంచి వినుకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇగో లాస్ట్ సీటు నాది. నా ముందర నుంచి ఒక 2-3 సీట్లు గ్యాప్ వచ్చి ముందర నుంచి జనాభా ఉన్నారు. నాకు కరెక్ట్గా ఇక్కడ చెత్తకుప్ప ఉంది కదా, అక్కడ నుంచి డంప్ యార్డ్ నుంచి స్మెల్ వస్తుంది, పొగ వస్తుంది. కానీ నేను బయట డంప్ యార్డ్ నుంచి ఏదన్నా స్మెల్ వస్తుందేమో అని చెప్పి అనేసి కరెక్ట్గా డంప్ యార్డ్ దాటిన తర్వాత టికెట్ తీసుకుందామని పైకి లేచా. అప్పటికే నాకు బ్యాక్ సైడ్ నుంచి సెగ వస్తుంది. తిరిగి చూసేటప్పటికి మంట వస్తుంది. మంట వచ్చేటప్పటికి నేను అలాంటి అందరికీ ఇచ్చాను. ఫైర్ అవుతుంది, వెనకాల ఎక్కడో అక్కడ దిగేసిండి అని చెప్పి బస్ ఆపండి నా వెనకాల నుంచి చెప్పాను. ఇంకా అక్కడ నుంచి తర్వాత ఇంకా అందరూ ఆడిపేటలో ఎక్కాను నేను బస్సు. నెల్లూరుకి వెళ్తాను. వెనక నుంచి కేకలు వచ్చాయి, లేడీస్ అరిచారు, పొగలు అమ్మ పొగలు అని. తర్వాత అందరూ పరిగెత్తారు. వెనక నుంచి వచ్చాయి ఉన్న వాళ్ళు ఏంటంటే ఇల్లు వచ్చేస్తారని చెప్పి చెప్పారు. నేను ఫైర్ అయిపోయినారు. అటులోకి పెద్దలోకి వెళ్ళిపోతాం. అప్పుడే అక్కడ అరుస్తున్నాం అనమాట, వచ్చేస్తామని చెప్పి. బతికుండగానే కూతురికి తల్లిదండ్రులు పిండ ప్రదానం చేసిన ఘటన చిత్తూరు జిల్లా పిల్లారికుప్పం గ్రామంలో చోటు చేసుకుంది. తమ మాట వినకుండా కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రులు పిండ ప్రదానం చేశారు. తమ కూతురు మృతి చెందిందంటూ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. కన్నబిడ్డ తమ కన్నీళ్లకు కారణమైందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఇస్తే వాళ్ళు పెట్టుకుంటారు. వాడు పెట్టు, స్పీడ్ పెట్టు. రా బావా, బావా రా బావా, బావా
ఈ రాష్ట్రంలో, ఈ డిస్ట్రిక్ట్ లో, ఈ మండలంలో నేను హ్యాండిక్యాప్డ్, మా భార్య చూడు, మా అమ్మని ఆ బిడ్డని గంజాయి పోయేసి కూటింగ్లో గంజాయి కలిపేసామని ఆ బిడ్డ ఏపీఆర్ఎస్ లో కర్నూలులో చదివింది. ఆ బిడ్డకి అలాంటి సంబంధం లేదు. ఒక 6 నెలలుగానే వనవాసంలో చదివింది కర్నూలు డిస్ట్రిక్ట్ లో. ఇప్పుడు పద్మావతి మన యూనివర్సిటీలో నా కూతురు సీట్ వస్తే ఆనందపడ్డాను. దాంట్లో ఈ నా కొడుకు మా కూతురు అంగిట్లో ఉంటే నెంబర్ తీసుకొని నేను ఎంత పిల్లకాయల కోసం అప్పులు పాలైపోయినా వాళ్ళు చదివించేదానికే నా జీవితం 5 ఎస్పీకి డిఎస్పీకి అన్ని కాగితాలు నా దగ్గర ఎవిడేషన్ ఉంది. నేను చిత్తూరు పోయినా, సూర్యుపేట చిత్తూరు పోతే నా కూతురు ఏం చెప్పిందంటే, నాన్న నేను మానిపోతాను, సీకే బాబు చెప్తే వింటాననేసి సూర్యుపేటలో పెట్టినా. ఆ నుంచి జాబ్ చేసి నాలాంటి ఏ తల్లిదండ్రులు రాకూడదు. ఎంతమంది తలాంటి ఇంటి వరకు మధ్యాహ్నం నాకు సంబంధం లేదన్నారు, నాకు తెలుసు. ఈరోజు నా పాత్ర ఈదిలోకి వస్తే 20 మంది వచ్చినారు. నా బిడ్డ పోతే ఒక నా కొడుకు పోయింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ, నా భార్య చూడు, నేను హ్యాండిక్యాప్డ్, నేను నా బాధలు ఏ ఊరికి రాకూడదు. దయచేసి నాలాంటి ఏ తల్లికి రాకూడదు, ఇంకొక బిడ్డ కూడా రాకూడదు. నేను అనిపించిన కష్టాలు నేను. బీజేపీ బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధమని రేవంత్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో అవయవ దానం చేసినట్లు బీఆర్ఎస్ బీజేపీకి సీట్లను దానం చేసిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తనకు చిల్లి గవ్వ కూడా పుట్టకుండా రాష్ట్రాన్ని అప్పులమయం చేసి వెళ్లారని, వారి ఆశలను మాత్రం పెంచుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. వరి వేస్తే ఊరి తప్పదని చెప్పిన కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో మాత్రం వరి పంట పండించారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు కూడా గత 11 ఏళ్ల నుంచి తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని, గాడిద గుడ్డు అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీణా వాణి బంధం కాదా? మీ శరీరాలు వేరైన మీ తలలు ఒక్కటే కాదా? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చి అవయవదానం చేసింది. ఎక్కడైనా ప్రమాదంలో ఎవరైనా చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళు సంతకం పెడతారు, నా మరణానంతరం నా కిడ్నీలు దానం చేస్తున్నా, నా మరణానంతరం నా కళ్ళు దానం చేస్తున్నా అని మనం అవయవదానం చేసేటోళ్ళని చూసినాం. కానీ బీఆర్ఎస్ దరిద్రమేందో, పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని 8 మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఒక్క సీటు కూడా గెలవలే. 8 సీట్లలో బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు పోయినాయి. మరి ఇవాళ 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తారు. డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా. ఎందుకు మీరు ఆలోచన చేయొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బీజేపీకి ఓట్లు వేయించారని. దోపిడీ చేసిండ్రు, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిరు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుని, హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఈ జిల్లా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా, కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి వేల కోట్లు కొల్లగొట్టిందని అమిత్ షా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అన్నమాట వాస్తవం కాదా? ఇవాళ సూటిగా నేను అడుగుతున్న బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా స్కామ్ క్యాలెండర్ ఇచ్చిందని ఎద్దేవా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వరుసగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సమస్యలపై మాట్లాడకుండా రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. కదా ఇలా కేసీఆర్ను జాతిపిత అన్నందుకు కడుపులో ఉన్న విషమంతా గక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 4 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసింది కేసీఆర్. ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేకునివి రైతు బంధు పథకం తెచ్చి 60 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుతురు నింపింది కేసీఆర్. 40 లక్షల మంది అవ్వా తాతలకు నెలకు 2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతిపితగా పిలుచుకుంటారు.
దానికి నీకేం కడుపు నొప్పి? ఎందుకంత నోరు బారేసుకుంటున్నారు? ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి గారికి అంతకంటే గట్టిగా, అంతకంటే పరుష పదజాలంతో, బూతులతో సమాధానం చెప్పగలం. మేము చెప్పలేక కాదు కదా. కాకపోతే మేము ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఉన్నాం. అంతకంటే బాధ్యత గల పౌరుడిగా మాకు కొంత సంస్కారం అడ్డం వస్తూ ఉంది. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ బూతు భాషని ఆయన ఎంచుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, ఇది క్షమించడాని మహాపాపమని ఆయన అభివర్ణించారు. దేవుడితో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను, అపవిత్రత ఘటనలను గుర్తు చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరాలు వీళ్ళ ప్రవర్తన పరాకాష్ఠకెళ్ళింది. వీళ్ళ అధికారం ఉన్నప్పుడు రాముడి తల తీసేస్తే నేను అక్కడికి పోయి అడగడానికి, వాస్తవాలు చూడడానికి పోతే తిరిగి నా మీద కేసు పెట్టారు. అంతర్వేదిలో రథం తగలబడిపోతే అడిగితే కంతిరీగలు కాల్చాయి, అంతేగాని ఎవరికి సంబంధం లేదని. ఆంజనేయుడి తోక కట్ చేసి పగలు కొడితే అడిగితే ఆ రోజున్న పాలకుల యొక్క గర్వం చూస్తే బొమ్మే కదా, ఏమైపోతుంది, మళ్ళీ ఇంకో బొమ్మ పెట్టుకోండి అని మాట్లాడారు. అదే మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోకుండా తిరిగి మా పార్టీలపైనే బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు. మేమే చేసి మేమే ఎన్ని బయట పెడుతున్న పరిస్థితికి వచ్చారు. తిరుమల ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు వచ్చింది కాదు. 2022లో వీళ్ళు పంపించిన రిపోర్ట్ ప్రకారం TFTRI చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పారు. డెలిబరేట్ గా తొక్కిపెట్టారు, యథేచ్ఛగా కొనసాగించారు. కాబట్టి మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ శాంపుల్ తీసి NDDB పంపించారు. NDDBలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయమే నేను చెప్పాను. ఈరోజు సిట్ వచ్చింది. అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్తో, పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు, కొంతమంది అనిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడు అంటే లెక్కలిత్తనం. డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు